చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, ఈ లవ్ స్టోరీలో కొత్తగా ఏముంది? యూనిక్నెస్ ఏంటంటే లవ్ అండ్ ఇజ్జత్ ఉంటుందండి, మీరు చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఓవర్వెల్మ్డ్ ఉంది, హ్యాపీగా ఉంది. అరుస్తున్నప్పుడైతే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ సినిమా కూడా రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం. కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు? కాంపిటీషన్ ఏం లేదండి, మా స్టోరీ మాది, వాళ్ళది మాది లవ్ స్టోరీ కదా, యూనిక్ ఉంటుంది. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద ఫీలింగ్ ఏం లేదండి, మంచిగానే ఉంది. మాది యూనిక్ స్టోరీ కదా, సో ఇట్స్ యూనిక్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మేడం? డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్, ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు. మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి, మీ ఇద్దరు సీన్స్, కెమిస్ట్రీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసుంటారు, మీరే చూడండి, తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ మీ కెరియర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి ఈ సినిమాతో? చూడాలి ఎలా ఉండబోతుందో, నాకు కూడా తెలియదు కదా. చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ. రొమాంటిక్ సీన్స్ అవన్నీ కూడా ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ ఖచ్చితంగా అండి. అంటే ఇట్స్ నాట్ దట్ బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. చాలు భయ్యా, హీరోయిన్ కి మళ్ళీ ఆఫర్ రావడానికి అంత బాధ వేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ ఆమె ఏడ్చే సీన్ కానీ ఆమె పాటి హీరోయిన్. ఒక్క నిమిషం భయ్యా, బ్రో ఒక్క నిమిషం. ఈ హీరోయిన్ తీసిన విధానాన్ని కాబట్టి ఈ సినిమా తర్వాత అన్ని అమర్లు మళ్ళీ మేడంకి వస్తాయి. ప్రతి ఒక్కటి సినిమా నెక్స్ట్ సినిమా ఇక మళ్ళా ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రతి ఒక్క సినిమా హీరోలు క్యూలో కడతారు భయ్యా, క్యూలో కడతారు భయ్యా. మేడం నిజం మేడం, అరే భయ్యా ఏం చెప్పాలి భయ్యా, సినిమా